అమ్మాయి హర్షిని గురించి చెప్పాలంటే చాలా మంచిది అమ్మాయి. మాకు చిన్నప్పటి నుంచి మా చెల్లి అమ్మాయి. ఈ ఊర్లో కూడా అన్ని మంచి పనులే చేసిద్ది అమ్మాయి. మరి పేదలను మంచిగా గౌరవించిద్ది. చాలా మంచిది అమ్మాయి. ప్రతిసారి కూడా మాకు ఇంతే ఇస్తుంది. మాకు సహాయం చేస్తూ ఉంది అమ్మాయి. మాకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇట్లాంటి అమ్మాయి మాకు ఉంటే మాకు చాలా అదృష్టం. మా అదృష్టం. మాకు పెద్దవాళ్ళని మంచిగా గౌరవించడం, మంచిగా మాట్లాడటం కానీ, అందరినీ మంచిగా పలకరేయటం కానీ, ఎక్కడి నుంచి అన్న వచ్చిందంటే మేమందరం కూడా వచ్చి అమ్మాయితో మంచిగా సన్నిహితంగా మాట్లాడతాం. మమ్మల్ని ఏరుగా చూడదు. మమ్మల్ని సొంత అక్కల్లాగా చూసుకుంటుంది. మమ్మల్ని మంచిగా మాతో మంచి సహవాసంగా మంచి స్నేహంగా ఉంటుంది. ఆ అమ్మాయి చాలా మంచిది. జిల్లాలోని బల్స్వాడ గ్రామం అనే దాంట్లోని మా హర్షిని అనే అమ్మాయి మాకు ఫస్ట్ నుంచి కూడా తను అంతకుముందు అట్లా ఉంది, కానీ తర్వాత గర్ల్స్ ట్రాన్స్జెండర్ అయిన కాడ నుంచి మంచిగా అమ్మాయి మాకు ఒక తోబుట్టులాగా చెల్లెల్లాగా అందరినీ ముసలి వాళ్ళని అందరిని కూడా లేని వాళ్ళందరినీ కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం 20 మంది 30 మందిని అట్లా ఉన్న కొద్దీ ఇంక పై రేంజ్లోకి పోవాలని చెప్పని ఈసారి ఒక 80 మందిని 70 మందిని పిలువని మనం మంచిగా అందరికి ఇచ్చుకుందని చెప్పి అన్నది. అమ్మాయి ఎంతో మనసు కలది. అందరు కూడా ముసలి వాళ్ళు అందరు కూడా ఎంతోమంది ఎన్నో దీవెలతో అమ్మాయి ఇంకా అంతకంత డెవలప్ అయ్యి పెద్ద స్థాయికి ఎదగాలని మా బల్స్పాడికి అమ్మాయి ఉంటాం మాకు ఎంతో గర్వంగా మాకు ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి మేము అమ్మాయి గురించి చెబుతున్నాం అనమాట. అమ్మాయి ఇంకా ఇంతకింత డెవలప్ అవ్వాలని దేవుడిని ఆశిస్తూ అందరి దీవెనలో మాకు అమ్మాయికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే అండి, నా పేరు హర్షిని మేఘల. ఆమె ట్రాన్స్ విమెన్. సో నేను ట్రాన్స్ అయినందుకు నేను ఎప్పుడు కూడా బాధపడలేదండి. గౌరవంగా ఉన్నాను. నా వాట్సాప్ స్టేటస్లో కానీ ఫేస్బుక్లో కానీ లైఫ్ ఈజ్ షార్ట్, హెల్ప్ మోర్ పీపుల్ అని పెట్టుకుంటాను. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. మనం సాధ్యమైనంత వరకు ప్రజలకు హెల్ప్ చేయాలని అనుకుంటాను. సో ఈ కరోనా సిచ్యువేషన్లో చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను పుట్టి పెరిగిన ఈ గ్రామంలో, బల్స్పాడ గ్రామంలో నేను పుట్టి పెరిగానండి. సో నా స్టడీ మొత్తం ఇక్కడ అయిపోయింది. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను ఎంఏ ఎకనామిక్స్ చేశాను. ఎస్జెస్ కాలేజీలో 2 years లెక్చరర్గా కూడా చేశాను. తర్వాత నేను నా ఐడెంటిఫికేషన్ గుర్తించేసి నేను జాబ్లో ట్రై చేస్తాను. ఎంఎన్సీలో హెచ్ఆర్గా చేస్తున్నాను అండ్ మోడలింగ్ చేశానండి. 2018లో మిస్ బ్యూటిఫుల్ స్మైల్ అనే అవార్డు వచ్చింది. మిస్ ఇండియా కంటెస్టెంట్లో పార్టిసిపేట్ చేశాను. దాని తర్వాత చాలా మోడలింగ్ షూట్ చేశాను, ర్యాంప్ వాక్ షోస్ చేశాను. సో రీసెంట్గా హైదరాబాద్లో కూడా సెలబ్రిటీ ర్యాంప్ వాక్ షోస్ చేశాను. పవన్ కళ్యాణ్ గారు, ఎక్స్-వైఫ్ రేణు దేశాయ్ గారు, ఝాన్సీ గారు వీళ్ళందరితో కలిసి నేను ర్యాంప్ వాక్ షో చేస్తాను. దాని తర్వాత థియేటర్ ఆర్టిస్ట్గా వర్క్ చేశాను. బద్లావ్ అనే హిందీ షో నేను లామా ఖాన్ ఫినిక్స్ అనే వాటిలో చాలా ప్లే చేస్తాను. సో ఇప్పుడు మూవీస్లో కూడా చేస్తున్నానండి. ఒక థ్రిల్లర్ మూవీ వర్షం కురిసిన రాత్రి అని, అందులో సెకండ్ హీరోయిన్గా నేను యాక్ట్ చేస్తున్నాను. సో నేను పుట్టి పెరిగిన విలేజ్లో ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో ఈ కరోనా సిచ్యువేషన్లో లాస్ట్ 2 months బ్యాక్ నేను ఒక 50 మెంబర్స్కి డ్రై రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఈరోజు నేను ఒక 100 పీపుల్కి డ్రై రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాను. సో నేను ఇంతగా ఎదగటానికి నా తమ్ముడు, నా ఫ్యామిలీ నాకు ఎంతగా సపోర్ట్ చేస్తారండి. సో నేను కమ్యూనిటీలో లేకుండా ఇండివిజువల్గా బ్రతుకుతూ నేను ఇంత ముందుకు ఎదిగి ఈ స్థాయికి గౌరవంగా సమాజంలో బ్రతకడానికి నా తమ్ముడు, నా కుటుంబం నాకు ఎంతో సహాయం అందించిందండి. మీ అందరి ఆశీర్వాదాలు, మా అమ్మ నాన్న దీవెనల వల్ల నేను ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా నాకు సాధ్యమైనంత వరకు ఇంకా ఎక్కువ మందికి సహాయం చేసే విధంగా నేను ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను.